కలిసిడు. అన్నా 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 మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిదట 200 కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావనంటే నేను దోసా అని చెప్పి అన్నవై రేవంత్ రెడ్డి సంకలనం వచ్చాడు. ఇక తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ 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 ఇంక అంకుల్ 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 మా అన్నవై రేవంత్ రెడ్డి కలిసిడు 200 కోట్లు ఇస్తాడ. వాడిచ్చేది నేను ఇస్తా అని చెప్పి ఈడ దోసవు కరెక్ట్ ఆడ దోసవు కరెక్ట్. ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా చివరసలు ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చుడు, ఇంకో దారం కేసీఆర్ ఇచ్చుడు. గుంజే కూర్చున్నారు. అలా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పే చేసింది. ఆ పతంగి లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకేనా 5 ఇన్స్ట్రక్షన్ చేయాలి. ఇలా టీఆర్ఎస్ కూడా ఏం చేశాడు 10 సంవత్సరాల్లో అలా సల్కాం చెరువులో ఎంఏ పార్టీ వాడు కాలేలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని టీఆర్ఎస్ పార్టీలు పొట్టు పైసలు చంపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి మర్చిపోకుండా బీజేపీని గెలిపేది. పెద్దమ్మ గుడి నిర్మాణం ఎక్కడ జరగడం అదే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జూబ్లీ నియోజకవర్గం గుర్తించుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా జూబ్లీ సదా ఏ బిడ్డా కిషన్ రెడ్డి అత్త ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పుడుకై ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చిన పోలీస్ బుద్ధి జీవితన అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. పోలీసులు మన కోసం త్యాగం చేశారు. ఈ సమాజాన్ని కాపాడే కోసం ప్రజలను కాపాడడానికి పోలీసులు త్యాగం చేశారు. కాబట్టి ఆ ఆత్మ బలిదానం చేసినటువంటి ఆ పోలీసులను స్మరించుకోవడానికి మన ఢిల్లీలో కార్యక్రమం ఉంది కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది. పెద్ద మనతో అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్.